పద్మావతి విక్కీ దగ్గరకు వస్తుంది. ఇక విక్కీ దగ్గరకు వచ్చాక పద్మావతి తన బ్లౌజ్ అయితే చిన్నది చిరిగిపోయి ఉంటుంది. అది చూసి విక్కీ అయితే అక్కడేవో బట్టలు ఉన్నట్టుగా ఉన్నాయి, నువ్వు వెళ్ళి మార్చుకొని రా పద్మావతి అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఇంతలో పద్మావతి లేచి నిలబడడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంతలో తన కాలు అయితే నొప్పి వస్తుంది. అది చూసి విక్రమాదిత్య పద్మావతి పాదాలు పట్టుకొని ఇలా చూస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి, సారు ఏంది సారు ఇది, మీరు నా కాలు పట్టుకోవడం ఏంది, వదలండి అని చెప్పి అంటుంది. అదేం లేదు పద్మావతి, అగ్నిసాక్షిగా నాతో 7 అడుగులు నడిచిన పాదాలు ఇవి, ఇక జీవితాంతం నాతో కలిసి తోడుగా నడవాలి, ఏది నేను చూస్తాను, ఇలా ఇవ్వు అని చెప్పి పద్మావతి కాళ్ళని అయితే విక్రమాదిత్య పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక విక్కీ అయితే పద్మావతి కాళ్ళని నొక్కుతూ ఏం కాదులే పద్మావతి, తగ్గిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.